ప్రైమ్ న్యూస్ ఛానల్ 9 లక్షల విలువైన బంగారంతో దొంగతనం చేసిన 2 నిందితుల అరెస్ట్. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ కౌశిక్, రవితేజాలను అరెస్టు చేసిన ఆల్వాల్ పోలీసులు నిందితుల నుండి 9 లక్షల విలువైన 12 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు. హస్మత్పేటకు చెందిన కౌశిక్, ఎల్బీ నగర్కు చెందిన రవితేజలు 9వ తరగతి వరకు కలిసి చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చదువు మానేసి ఒకరు బట్టల షాపులో సేల్స్మెన్గా, మరొకరు స్వీపర్గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 28న కౌశిక్, రవితేజలు ఓ ఫంక్షన్లో క్యాటరింగ్ పనికి వెళ్ళినట్లు పోలీసులు వెల్లడించారు. పని ముగించుకొని మద్యం సేవించి దొంగతనం చేయాలని నిర్ణయించుకొని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి లక్ష్మీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకొని పారిపోయినట్లు తెలిపారు. దాదాపు 100 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొని కానాజీగూడలో వారిని పట్టుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు. 27-28 మధ్యరాత్రి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి 28 తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేయగా మేము సేమ్ అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అండర్ సెక్షన్ క్రైమ్ నెంబర్ 323/25 అండర్ సెక్షన్ 321 4 అండ్ 305 బిఎన్ఎస్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత నిన్న అనగా తేదీ 30వ తారీఖు నాడు ఈ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇక వివరంలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైలారం కౌశిక్ అలియాస్ బబ్లు, సన్నాపు ప్రవీణ్ 19 ఇయర్స్, ఈయన వచ్చేసి స్వీపర్గా పనిచేస్తాడు. ఏ2 వచ్చేసి రవితేజ, సన్నాపు శ్రీనివాస్, ఏజ్ 20 ఇయర్స్, ఈయన సేల్స్మెన్గా పనిచేస్తాడు హైదరాబాద్ సిటీలో. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. రీసెంట్గా అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈయన ఏ2 ఇక్కడ నుంచి ఆల్వాల్ ఏరియా నుంచి ఎల్బీనగర్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే రీసెంట్ మొన్న 27th నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పుకోవడము, ఇద్దరు పని చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జెన్యున్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసి అంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జెన్యున్ ఫంక్షన్ హాల్కు ఇద్దరు కలిసి చెప్పేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బుతో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో గట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటార్ A1 ఎవరైతే ఉందో కౌశిక్ సంబంధించిన సైకిల్ మోటార్ మీద వస్తుండగా వాళ్ళిద్దరికి తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంలో ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు తాళాలు ఉన్నాయో ఆ తాళాలు ఉన్న ఇళ్ళ తరపు వెతుకుతూ వస్తుండగా ఐజీ స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోయి చూస్తే ఈ కంప్లైంట్ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉండడం వల్ల వాళ్ళ కూడా ఆల్రెడీ ఉన్న సుత్తెలు తీసుకుని వచ్చేసి ఆ సుత్తెతో దాని యొక్క డోర్ను లాక్ను బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతే ఉందో ఆ బీరువా ఐరన్ అల్మారా బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ యొక్క కీ అల్మారాలో ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాంట్లో బంగారం పెంచుకొని పోవడం జరిగింది. దీంట్లో పోలీసు దర్యాప్తులో తెలియదంటే ఈ విషయం తెలియగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో 4 టీములు ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ వీళ్ళు మొత్తం 4 టీంలు తయారు చేయడం జరిగింది. దీంట్లో మన డీసీపీ గారు కోటిరెడ్డి సార్ సిపి గారి ఆదేశాల మేరకు టీం ఫామ్ చేయడం, దాంట్లో నా ఆధ్వర్యంలో మళ్ళీ
అల్వాలు ఎస్హెచ్ఓ గారు రావుదేవ్ గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ నారాయణ గారు వీళ్ళ క్రైమ్ టీము మరియు లోకల్ క్రైమ్ టీం కలిసి ఎయిర్పోర్ట్స్ పెట్టడం దాదాపు 100 కెమెరాలు 2 రోజుల వరకు ఇదే పనిలో ఉండేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది. దాన్ని తీసుకుని వచ్చేసి వెతుకుతుండగా ఆ వెహికల్ దొరుకుతుండగా నిన్న 30వ తారీఖు నాడు సాయంత్రం ఆ వెహికల్ దొరికింది. వెహికల్ దొరికిన వాళ్ళను ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వెహికల్లో వాళ్ళను పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకునే బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది. ఎందుకు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కారణం వాళ్ళు ఈ 2 రోజుల తర్వాత ఇంకెవరు అడగలే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి అమ్ముకోవడానికి వెళ్తుండగా ఈ బంగారం మరియు దాంతోపాటు సైకిల్ మోటార్ దొంగలను ఇద్దరు నేరస్తులను పట్టుకోవడం జరిగింది.